వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఉంటే రమేశ్చంద్ర పర్కాల్. హన్మకొండ జిల్లా పర్కాల పట్టణ పురపాలక సంఘం పరిధిలో 2వ వార్డు బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మడికొండ రవలి 2వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థన చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల బరిలో ఉన్న 2వ వార్డు అభ్యర్థి మడికొండ రవలి గారు మేడం గారు ఇప్పుడు మన ముందున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, బహుజనుల బాధల సమస్యల కోసం, బహుజనుల వాదాన్ని ముందుకు పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రజలకు సేవ చేయాలనే సేవాభావంతో వారు ఈ రోజు 2వ వార్డులో కౌన్సిలర్గా నిలబడ్డారు. వారిని వార్డు ప్రజలు, మహిళలు, అమ్మలు, అక్కలు, అవ్వలు, ఇడున్న తల్లులంతా వారికి 2వ వార్డు నుండి మడికొండ రవల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచి ప్రతి ఇంటికి న్యాయం జరగాలి, ప్రతి ఇంటికి పేదవాడికి న్యాయం జరగాలి అనే ఆశయ సాధన కోసం నిలబడ్డ మడికొండ రవలి గారికి బహుజన సమాజ్వాదీ పార్టీ నుండి వారికి ఏనుగు గుర్తు అనే సింబల్ ఇచ్చి వారిని నిలబడడం జరిగింది. వారికి మా కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు, 2వ వార్డు ఉన్న ప్రజలకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు మేడం గారు ఇక్కడ ఈ వార్డు అమ్మలు ప్రజలు ఉన్నారు, వారు వారి యొక్క భావన మనకు తెలియపరుస్తారు. అమ్మ చెప్పండి అవ్వ, మీరు మీ ఆలోచన విధానాన్ని మడికొండ రవలి గారిని బీఎస్పీ పార్టీ నుండి అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిలబడ్డారు కదా, మీ ఆలోచన ఏమిటో ఒక్కసారి అభ్యర్థిగా నిలబడ్డ రవలి గారు ఆశయ సాధన కోసం సేవలు చేసే భాగ్యాన్ని కల్పిస్తారని, ఈ 2వ వార్డు ప్రజలు గెలిపిస్తారని ఇక్కడ ఉన్న అమ్మలు, అక్కలు, తల్లులు వీరందరికీ మా కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నుండి, ఓఆర్కే టీవీ 9 న్యూస్ ఛానల్ నుండి, రక్షణ ఇండియా టీవీ న్యూస్ ఛానల్ నుండి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేడం గారు ఒక 2 నిమిషాలు మీరు మీ పేరును ప్లస్ మీ ఆలోచన విధానాన్ని తెలపాలని చెప్తున్నాం. ప్రజలందరికీ తెలియజేయడం, మీకు పనులు చేసే వ్యక్తిని మీరు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇంతవరకు గెలిచి వాడను ఏం ఉద్దేశించింది అయితే ఎవరు లేరు. ఇప్పుడు మీరు నిర్ణయించుకొని మీరు డబ్బుకు అమ్ముడు పోకుండా ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళని ఒక్కసారి గుర్తించి మీరు ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను 2వ వార్డు ప్రజలందరికీ. మేడం గారు చాలా చక్కగా సమాధానం ఇచ్చినారు. గ్రామ అభివృద్ధి కోసము, వార్డు అభివృద్ధి కోసము తన వంతుగా సేవలు చేస్తాననే భాగ్యాన్ని ఈ టీవీ ఛానల్ ద్వారా తెలియపరిచారు. ఇప్పుడు 2వ వార్డు ఆయన ఓటరు మన ముందున్నారు జీవన్ కుమార్, వారు కూడా ఒక 2 నిమిషాలు మనకు తెలియపరుస్తారు. 2వ వార్డు ప్రజలకి ఆ యొక్క మనవి ఏంటంటే, ఇంతవరకు ఎంతో పాలకులను చూసాము, ఎంతోమంది పాలకులు వచ్చారు వెళ్ళారు, కానీ ఈ వార్డును పట్టించుకున్న పాలకులు ఒక్కడు కూడా లేకపోయినారు. కాబట్టి ఈ వార్డును అభివృద్ధి పదంలోకి ఎంతమంది నాయకులు వచ్చినా ఈ కాలనీ మారలేదు, ఈ వార్డులు మారలేదు, వార్డు అభివృద్ధులు మారలేదు. కాబట్టి అలాంటి నాయకులను మనం ఎంతో మందిని చూసినాం. కానీ ఇప్పుడు మన ప్రజలకి, మన వార్డు ప్రజలకి, మన వార్డు అభివృద్ధిని డెవలప్ చేయడానికి మన 2వ వార్డు అభ్యర్థిగా మడికొండ రవలి గారు బీఎస్పీ ఏనుగు గుర్తు మీద వచ్చి ఉన్నారు. కాబట్టి ఓటరు మహాశైలకి నా యొక్క విజ్ఞప్తి, మీరు మంచిగా జాగ్రత్తగా ఆలోచించి పైసల ప్రలోభాలకి లొంగకుండా డబ్బుకు ఆశించకుండా మంచి నాయకురాలను ఎన్నుకోవాలని మీ ప్రజలందరికీ, 2వ వార్డు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామ్రేడ్ యాజమాన్యానికి, కామ్రేడ్ టీవీకి
నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మ తల్లి ఎల్లవ గారు, మీరు కూడా ఒక 2 నిమిషాలు ఇక్కడ చెప్పాలని. ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఈ మహిళా మనులు, ఇక్కడ ఉన్న తల్లులు, వీరున్న అమ్మలు, వీరున్న అక్కలు, వీరంతా ఉదయం పొద్దున్నే లేచి ఈ బహుజన సమాజ్వాదీ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని సాధన కోసం, అంబేద్కర్ అడుగుజాడలు నడవడం కోసం ఇక్కడ ఉన్న తల్లులందరూ ఉదయం పొద్దున్నే లేచి 2వ వార్డులో ప్రచారం చేస్తున్నందుకు వారికి బహుజన సమాజ్వాదీ పార్టీ ఏనుగుర్తు ఉండేలాగా, ఏనుగుర్తుకు ఓటేసేలాగా వాళ్ళు ప్రచారం చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజం మా నైజం, నిరంతర సత్య అన్వేషణ మా ధ్యేయం. కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల, TV9 ORK TV9 న్యూస్ రాజ్ కుమార్ కొరకల. థ్యాంక్ యూ అమ్మ. తల్లులందరికీ నమస్కారములు. బహుజన వాదాన్ని కాపాడాలి, బహుజన సమాజ్వాదీ పార్టీని కాపాడాలి, ఏను గుర్తుకు ఓటేయాలి. అత్యధికంగా మీకు సేవలు అందించేందుకు మడికొండ రవలి గారు మీకు అందుబాటులో ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.